హలో నమస్తే వెల్కమ్ టు అంబేద్కర్ జనతా పార్టీ వన్ మోర్ ప్రపోజల్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. ఇప్పటికి నేను 2 ప్రపోజల్స్ ఇచ్చి, ఒకటి కులాలు క్యాస్ట్ ట్యాగ్లు క్యాస్ట్ బ్యాన్ చేస్తాము అని చెప్పాము. రెండోది అది జనరల్ కేటగిరీకి ఉపయోగపడేటువంటి స్కీములే చెప్తున్నాము. కులాలు మొత్తం ఎత్తేస్తామని చెప్పాము. రెండోది కామన్ బరియల్ గ్రౌండ్ ఉండాలి, ఇన్ని బరియల్ గ్రౌండ్స్ ఉండకూడదు, ఉంటే అది ఆర్టికల్ 14 సమానత్వానికి వ్యతిరేకమని అంబేద్కర్ గారు చెప్పినట్టుగా అది రెండో ప్రపోజల్ చెప్పాము. ఇది మూడోది చెప్తున్నాను. ఇది అభిజిత్ దీప్కే, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అభిజిత్ దీప్కే నిన్న ఒక అతను ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిజర్వేషన్ మేనేజ్మెంట్ కోటా గురించి మాట్లాడాడు. యాక్చువల్గా ఇది నేను మన థర్డ్ ప్రపోజల్ ఇదే నేను చెబుదాం అనుకునేసరికి ఎలాగో ఇది కనబడింది నాకు, అది వినిపిస్తాను, వినండి ఒకసారి. रिजर्वेशन पर मुझे ऐसा लगता है रिजर्वेशन अगर किसी अंडर प्रिविलेज बच्चे को शिक्षा मिल रही है तो उसमें गलत क्या है? शिक्षा ज्यादा से ज्यादा लोगों को कैसे मिले और जो लोग शिक्षा अफोर्ड नहीं कर सकते वो लोगों को शिक्षा कैसे मिले, यही तो हमारा प्रयत्न होना चाहिए ना. कोई गाड़ी बंगला तो नहीं मांग रहे वो लोग, कोई गाड़ी बंगला तो नहीं दे रहे, हम शिक्षा ही दे रहे जिससे वो बच्चा, उसका परिवार, वो समाज अपलिफ्ट होगा. उसमें कहीं पर भी कोई गलती नहीं. और हम ये क्यों बोलते हैं कि रिजर्वेशन से सीट कम हो रही है? सरकार से बोलो ना सीटें बढ़ाए, सरकार से बोलो ना और कॉलेज बनाए, सरकार से बोलो ना और स्कूल बनाए. और जैसे रिजर्वेशन के अगेंस्ट लोग बोलते हैं, मैनेजमेंट कोटा के अगेंस्ट क्यों नहीं बोलते? मैनेजमेंट कोटा के ऊपर क्यों नहीं बोलते? मैनेजमेंट कोटा हर कॉलेज में होता है जहां पर पैसे देकर एडमिशन लिया जाता है, उसके खिलाफ कोई क्यों नहीं बोलता? वहां पर भी तो हक मारा जा रहा है. लेकिन जहां पर गरीबों को शिक्षा मिल रही है उससे किसी को दिक्कत नहीं होनी चाहिए. win elections, but in his first electoral Yeah, actually I was thinking how to present this. ఎలాగూ అతను మాట్లాడాడు కాబట్టి, మేనేజ్మెంట్ కోటా మీద ప్రస్తావించాడు కాబట్టి, మేము యాక్చువల్లీ సెల్ఫ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుతున్నాము అనుకుంటున్నాము. యాక్చువల్గా అంబేద్కర్ జనతా పార్టీ థర్డ్ పాలసీ అంతా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎత్తేయటం అనుకుంటున్నాము. బట్ ఇతను డైరెక్ట్గా మేనేజ్మెంట్ కోటాని ప్రస్తావించాడు కాబట్టి, ప్రస్తుతానికి కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఫేమస్ ఉంది కాబట్టి, వాళ్ళకి మంచి వాల్యూ ఉంది కాబట్టి ప్రస్తుతానికి జెన్జీ మధ్యలో. సో లెట్ us మోడిఫై దిస్. మేనేజ్మెంట్ కోటా అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎత్తేయటమే మన యొక్క ప్రధాన ఎజెండా. అంబేద్కర్ జనతా పార్టీ పేరు మీద మనం అధికారంలోకి వస్తుంది, మేమే దేవుణ్ణి అయితే, ఎస్ మేమే అధికారంలోకి వస్తాయి. ది థర్డ్ పాలసీ ఈజ్ దట్ మేనేజ్మెంట్ కోటా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎత్తేయటం. ఇప్పుడు రిజర్వేషన్ కాంటాక్స్ట్కి వస్తే వీళ్ళు రిజర్వేషన్స్ ఎత్తేయండి అంటున్నారు వీళ్ళు. ఓకే, రిజర్వేషన్స్ని ఎత్తేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరి సీట్లు వాళ్ళు. ఇప్పుడు అసలు ఈ ఓపెన్ కేటగిరీ అనేది ఎత్తేయాలి. ఇప్పుడు మేము అదే అండి ఎన్ని ప్రపోజల్ పట్టుకొచ్చేస్తాము, ఓపెన్ కేటగిరీ ఎత్తేయండి. ఈ ఓపెన్ కేటగిరీ ఏంటంటే, ఇప్పుడు ఓసీలో ఒక 20% ఉన్నారు, బీసీలో ఒక 40% ఉన్నారు, ఎస్సీలో ఒక 20% ఉన్నారు, వీళ్ళు ఒక 10% ఎస్టీలు ఉన్నారు. వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఎస్టీలకి, ఈ ఎస్సీలకి వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇచ్చేస్తున్నటువంటి, బీసీలు వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇచ్చేసి 20% ఇచ్చేస్తాం, 40% ఇస్తే మిగిలినటువంటి 20% ఏదైతే ఉందో ఆ 20%లో వీళ్ళందరూ ఓపెన్ కేటగిరీని మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలు కంపీట్ చేయొచ్చు అనేది తీసేయాలి. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు 20% ఉన్నారు జనరల్ కేటగిరీ, ఆ జనరల్ కేటగిరీ 20% ఇచ్చేసేయండి, ఆ 20% రిజర్వేషన్ ఇచ్చేయండి. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే మాకు రిజర్వేషన్ లేదు అంటున్నారు. రిజర్వేషన్ ఇచ్చేయండి, మేము అదే చెప్తున్నాము. రిజర్వేషన్ జనరల్ కేటగిరీకి కూడా ఇవ్వండి. ఆ 20% జనాభా ఉన్నారు కాబట్టి ఆ 20% ఫిక్స్ టు జనరల్ కేటగిరీ, 40% ఫిక్స్ టు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అండ్ 20% ఫిక్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ 10% ఫిక్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఎవరు కూడా వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇతను అభిజిత్ దీప్కే మాట్లాడుతున్నప్పుడు అతను ఏమన్నాడంటే, రిజర్వేషన్ కాన్సెప్ట్ అనేది చదువుకోవడానికి ఎవరికైతే అవకాశం లేదో ఆడికి చదువు చెప్పండి, మీకు బాధ ఏందన్నాడు అతను. ఓకే, నేను యాక్చువల్గా ఇతను రిజర్వేషన్ మీద మాట్లాడతాడా లేదా, ఎందుకంటే నీట్ ఎగ్జామ్ కాబట్టి ఇతనికి హెల్ప్ చేశారు, నీట్ ఎగ్జామ్ కాబట్టి సఫర్ అయ్యేది జనరల్ కేటగిరీ వాళ్ళు ఎక్కువ డాక్టర్లు అవుతారు కాబట్టి ఇతనికి బ్యాక్ ఎండ్ చేసి సపోర్ట్ చేశారు. ఇతను రిజర్వేషన్స్ మీద మాట్లాడితే ఇంక ఇతను సపోర్ట్ చేయరని నేను గతంలో ఒక వీడియోలో మాట్లాడా. బట్ ఇతను మాట్లాడాడు ఈరోజు రిజర్వేషన్స్ మీద, చదువుకోవడానికి అవకాశం ఇవ్వమని రిజర్వేషన్స్ అడిగితే మీకు బాధ ఏంటి అతను, అలాగని మేనేజ్మెంట్ కోటా గురించి ఎందుకు అడగరు అని ఇతను నేను ఇంటర్వ్యూలో అన్నాడు. ఓకే, సో అదే మాట నేననేది ఏంటంటే, ఈ మేనేజ్మెంట్ కోటా సెల్ఫ్ ఫైనాన్స్ అనేవి అసలు అలా కదండి. అంబేద్కర్ గారు చెప్పింది ఏంది, 100 సీట్లలో 15 వీళ్ళకి ఇవ్వాలి, 100 సీట్లలో 7 వీళ్ళకి ఇవ్వాలి, 100 సీట్లలో 40 వీళ్ళకి ఇవ్వాలి, ఇది కదండి రిజర్వేషన్ కాన్సెప్ట్. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ కోటాతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ ఉన్న 100 సీట్లలో 50%
20% మేనేజ్మెంట్ కోటా, 30% సెల్ఫ్ ఫైనాన్స్ అని ఈ మధ్య మెడికల్ కాలేజీలో 50% ఎత్తేసారంటే 100 సీట్లలో 50 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ అంటే డబ్బులున్న ఒకటి అమ్మేసుకుంటున్నారు. మిగతా 50 సీట్లలోనే మళ్ళీ రిజర్వేషన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే అప్పుడు 100లో 7 సీట్లు మాత్రమే వీళ్ళకి ఇస్తున్నారు. ఆ 7 సీట్లలో మళ్ళీ వీళ్ళకి కట్ ఆఫ్ సరిగా లేదు ఇది అని చెప్పేసి మళ్ళీ దాంట్లో మళ్ళీ ఐఏఎస్ పిల్లలకి రిజర్వేషన్ ఎత్తే ఉన్న 7లో ఐఏఎస్ పిల్లలకి రిజర్వేషన్ ఎత్తేయాలి. ఇవన్నీ కూడా ఏది కంప్లీట్గా రిజర్వేషన్ని కట్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది కుదరదు. రిజర్వేషన్ కట్ ఆఫ్ చేయడం కాదు. ఎస్సీ ఎస్టీ బీసీలు అన్యాయం అయిపోతారు మొత్తానికి. మేము ఒకటే చెప్పేది, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళు 40% వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చేయండి, 20% ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేయండి, 10% వాళ్ళకి ఇచ్చేయండి. ఆ జనరల్ కేటగిరీ ఏదైతే ఉందో వీఆర్ నాట్ అగెయిన్స్ట్. మీకు రిజర్వేషన్ కావాలని మీరు అడుగుతున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీల వల్ల మా ఉద్యోగాలు పోతున్నాయి, వాళ్ళు రిజర్వేషన్ తీసుకొని మళ్ళీ ఓపెన్ కేటగిరీలోకి వస్తున్నారు వాళ్ళు, దానివల్ల మాకు ఉద్యోగాలు పోతున్నాయని అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఫేవరబుల్గానే డెసిషన్ తీసుకుంటాం. అంబేద్కర్ జనతా పార్టీ వస్తే ఆ 20% మాత్రమే వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇక దాంట్లో ఓపెన్ కేటగిరీ వీళ్ళు రారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఓపెన్ కేటగిరీకి రారు, వాళ్ళ 20% వాళ్ళకి ఇచ్చేస్తాము. వాళ్ళు అదే కోరుకుంటున్నారు చాలా రోజుల నుంచి. ఇప్పుడు ఎస్సీలకి మా రిజర్వేషన్ కావాలి, ఫండమెంటల్ రైట్స్ అని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు జనరల్ కేటగిరీలు కూడా అడుగుతున్నారు ఏమంటే మా ఓపెన్ కేటగిరీ అని చెప్పి మళ్ళీ మీరు వచ్చేస్తున్నారు అంటున్నారు. అది ఎత్తేద్దాం. ఓకే, వాళ్ళు ఎంత జనాభా ఉన్నారో అంత రిజర్వేషన్ ఇచ్చారు. అదే మన అంబేద్కర్ జనతా పార్టీ చేయబోయేది. ఓకే, ఇప్పుడు ఈ రిజర్వేషన్ సంగతి ఇది అభిజిత్ జేప్కే చెప్పింది. ఇది నిన్న వీళ్ళు విశాఖపట్నంలో మన పిల్లలు ఇది కొంచెం నీట్ యాస్పిరెంట్స్ యాంటీ రిజర్వేషన్. ఇది నీట్ పిల్లలు ఆ విశాఖపట్నంలో పిల్లలు సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తారు. ఇక్కడ ఏమనుంది, వీ వాంట్ రిజర్వేషన్ ఫ్రీ ఇండియా, వీ వాంట్ రిజర్వేషన్ ఫ్రీ ఇండియా అని చెప్పేసి పిల్లలు తిరుగుతున్నారు. నాట్ రిజర్వేషన్ ఫ్రీ మ్యాన్. రిజర్వేషన్ ఫ్రీ అంటే పేదలు నష్టం అయిపోతారు. మీరు మేనేజ్మెంట్ కోటా ఫ్రీ దన్నా చేయండి, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఫ్రీ దన్నా చేయండి. వీ వాంట్ మేనేజ్మెంట్ కోటా ఫ్రీ ఇండియా, వీ వాంట్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఫ్రీ ఇండియా. నో ఎడ్యుకేషన్ సీట్ షుడ్ బి సోల్డ్ టు ద మనీ. డబ్బులను బట్టి ఏ ఎడ్యుకేషన్ కూడా అమ్మటానికి లేదు. అసలు డబ్బులకి అమ్మటం ఏంటండి విద్యని. అసలు విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ ఇన్ ఇండియా. ఓకే, సో ఈ యొక్క స్కీములు పట్టుకురావాలి వీళ్ళు. రిజర్వేషన్ ఫ్రీ ఇండియా అంటే చేయమంటే చేయవచ్చు, దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. రిజర్వేషన్ ఫ్రీ ఇండియా చేయడం ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు రావు, వాళ్ళు చదువుకోలేరు, వాళ్ళకి అవకాశాలు పోతాయి, ట్రైబల్స్కి అవకాశాలు పోతాయి, షెడ్యూల్ క్యాస్ట్కి అవకాశాలు పోతాయి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అవకాశాలు పోతాయి. తెలివిగల్లా వాళ్ళకి వస్తాయి. తెలివిగల్లలో ఎక్కువగా జనరల్ కేటగిరీ ఉన్నారు. ఓకే, బట్ ఈ డబ్బులకు అమ్ముకోకపోతే ఏమైంది? డబ్బులకి అమ్ముకోకపోతే పేదవాడికి అవకాశం వచ్చింది, డబ్బులు లేనోడికి కూడా అవకాశం వచ్చింది. విచ్ ఈజ్ డేంజరస్ అంటే మేనేజ్మెంట్ కోటా అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ద రిజర్వేషన్ సిస్టమ్. సో కాబట్టి ఈ మేనేజ్మెంట్ కోటా సిస్టాన్ని, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఈ యొక్క సిస్టమ్ మొత్తం ఎత్తేసి ఉన్న 100 సీట్లలో ఇప్పుడు ఇంత అభిజిత్ జీప్కి అతను ఇంటర్వ్యూలో మాట్లాడితే ఏముంటాడంటే, మాకు సీట్లు దొరకట్లేదంటే సీట్లు పెంచమన్నాడు గవర్నమెంట్ని అన్నాడు. నేను అగ్రీ విత్ హిమ్. ఓకే, వాళ్ళు ఏమన్నారంటే ఉన్న 100 సీట్లలో మీరు రిజర్వేషన్ కోటాలు వేస్తే మాకు అవకాశాలు రావట్లేదు. 20% మంది నేను చాలా ముందే చెప్పానండి. జనరల్ కేటగిరీ ఉంది 20%. ఈ 20% జనరల్ కేటగిరీ ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం వాళ్ళకి 50% ఓపెన్ కేటగిరీలో అవకాశాలు రాదని ఏడుస్తున్నారు వీళ్ళు. వాళ్ళు నేను గతంలో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినాను. ఇది చెప్పింది మళ్ళీ ఎందుకు చెప్తావన్నా చాలామంది అంటారా, నువ్వు చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. మీరు వినండి, మీ బుర్రకెక్కాలని చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను. ఓకే, 7% షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారు. వాళ్ళు యాక్చువల్గా 10% జనాభా ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్ 7% అంటే ఇంకా 3% షార్టేజ్ ఉంది షెడ్యూల్ ట్రైబ్స్కి. 20% జనాభా ఉన్నారు ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. 15% మాత్రమే వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు. 5% షార్టేజ్ ఉంది ఇంకా జనాభాకి. బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ 40% ఉన్నారు. 27% మాట రిజర్వేషన్ ఇస్తున్నారు. 13% షార్టేజ్ ఉంది వాళ్ళకి. కానీ జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ 20% ఉన్నారు. 51% వాళ్ళకి ఓపెన్ కేటగిరీ ఉంది. 20 మందికి 50 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా దాంట్లో సంపాదించుకోలేక మాకు రిజర్వేషన్ ఫ్రీ అది ఇది అని అడగటం అంటే అది అనవసరం. దానివల్ల మీకు సీట్లు రాలేదు, ఇంకా సరిపోలేదు, మేము ఉంది 20%, అయినా 51% కూడా మాకు సరిపోలేదు అంటే గవర్నమెంట్ ఏం పెంచమనండి సీట్లు, ఇంకొక ఎక్కువ కాలేజీలు కట్టమనండి. ఈ రోడ్డు మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, హైవేలు, ఎయిర్పోర్ట్లు కట్టడం కాదండి, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ కట్టమనండి. విచ్ ఈజ్ ప్రయారిటీ? ఎడ్యుకేషన్ ఈజ్ ప్రయారిటీ, హెల్త్ ఈజ్ ప్రయారిటీ, అగ్రికల్చర్ ఈజ్ ప్రయారిటీ. మన భారతదేశంలో ఇప్పటికే అమెరికా చేయాలని చూడకూడదు. అమెరికాతో మనకెందుకండి? ఇక్కడ మొత్తం పేదోళ్ళు చేస్తుంటే, ఇక్కడ భారతదేశంలో పేదోళ్ళు చేస్తుంటే అమెరికా లాగా మనం చేయాలి, సింగపూర్ లాగా చేయాలంటే కుదరదు.
మనం చేయాల్సిందేంటి, ఇక్కడ పేదోడు ఉన్నాడు, వాడికి ఎలా భోజనం పెట్టాలి, అగ్రికల్చర్ వ్యవసాయం మీద ఉంటే దాని పొలాలకు నీళ్ళు ఎలా ఇవ్వాలి, పిల్లలు చదువుకోవడానికి కాలేజీలు ఎలా కట్టాలి, అనారోగ్యం వస్తే హాస్పిటల్ ఎలా కట్టాలి, ఇది మొత్తం కూడా ప్రైవేట్ హాస్పిటళ్ళు మొత్తం ఎత్తిపడేసి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మొత్తం గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలు మొత్తం చేసేసి సీట్లు పెంచితే అందరూ చదువుకుంటారు, ఎవరికి షార్టేజ్ రాదు అప్పుడు అని ఇప్పుడు అభిజిత్ దీప్కే చెప్పింది. అది నీకు ప్రాబ్లం అయితే మీరు సీట్లు పెంచుకోండి అంతే తప్ప రిజర్వేషన్ అనేది దట్ ఈస్ మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ అని ఇతనికి ఒక మంచి ఐడియా ఉంది. అంటే నేను అదే చెప్పాను, అతను మాట్లాడతాడో లేదని అతను ధైర్యంగా మాట్లాడుతున్నాడు. దట్స్ వాట్ అప్రిషియేట్ అభిజిత్ దీప్కే. ఓకే, ఇది చూడండి, రిజర్వేషన్ హటావో ఆందోళన్ అని ఒక పెద్ద ఆర్టికల్ రాశారు వీళ్ళెవరు, ద న్యూస్ లాంటి వాళ్ళు ఇది పెద్ద ఆర్టికల్ రాశారు. అసలు రిజర్వేషన్ హటావో అనే దాన్ని మీరు రాంగ్గా అర్థం చేసుకున్నారు బాసు. మెరిట్ వేరు రిజర్వేషన్ వేరు అని చెప్పి ఇది న్యూస్ మినిట్లో ఒక మెరిట్ వేరు రిజర్వేషన్ వేరు బాసు. రిజర్వేషన్ లేని వాళ్ళకే ఎక్కువ మెరిట్ వస్తుంది. మెరిట్ అనేది చదువుకున్న తెలివి, రిజర్వేషన్కి తెలివికి సంబంధం లేదు. నీ మెరిట్ అనేది రిజర్వేషన్ లేని వాళ్ళకే ఎక్కువ మెరిట్ వస్తుంది, వాళ్ళే ఎక్కువ టాపర్స్ ఉన్నారు, వాళ్ళే సివిల్ సర్వీస్ కొడుతున్నారు, వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఓకే, మెరిట్కి రిజర్వేషన్కి పెట్టకండి. ఎవరైతే ఓసీ కేటగిరీలో తెలివి లేని వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే వాళ్ళకి సీట్లు రావట్లేదు, 20% జనాభాలో 50% జనరల్ కేటగిరీలో కూడా సీట్లు రానటువంటి జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళే రిజర్వేషన్స్ వైపు చూస్తున్నారు తప్ప మెరిట్ ఉన్నవాడు చూడండి ఎప్పుడు అనేది ఇది ఒక ఆర్టికల్ రాశారు. ఓకే, సో ఎనివే దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. మనం అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి వెరీ క్లియర్ అండ్ క్రిస్టల్ వీఆర్ గోయింగ్ వెరీ సోషల్ రిఫార్మేషన్ వైపుకి వెళ్తున్నాము. మీరు ప్రజలు మీకు కావాలనుకుంటే, మీకు రిజర్వేషన్ కావాలి అనుకుంటే మన పార్టీకి సపోర్ట్ చేయండి, మీకు క్యాస్ట్ ఫ్రీ సొసైటీ కావాలంటే మన పార్టీ సపోర్ట్ చేయండి, మీకు ఏమంటారు కామన్ బరియల్ గ్రౌండ్ ఉండాలి, ఎంతకాలం మాకు అవమానం జరుగుతుందంటే మన పార్టీకి సపోర్ట్ చేయండి. లేదంటే మీ ఇష్టమే, ఎవడో సమాజాన్ని చెప్పడం వరకు మా పని, జాయిన్ అవుతారా లేదండి మీ ఇష్టం. నేను ఒకటే చెప్పదలుచుకుంది, అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ పాయింట్ 1 ఆల్రెడీ చెప్పాము. ఈ కులాలు ట్యాగులు మొత్తం ఎత్తేస్తే ఆ జనరల్ కేటగిరీ అమ్మాయిలను చంపేస్తున్నారు, వాళ్ళని కాపాడాలి మనం, వాళ్ళని చంపేస్తున్నారు, వాళ్ళని తీసేయాలి. రెండోది మనం నిన్న చెప్పింది ఏంటంటే కామన్ బరియల్ గ్రౌండ్ ఉండాలి. కామన్ బరియల్ గ్రౌండ్ ఉంటే ప్రభుత్వ లాంఛనాలతో, ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు చూడని వాళ్ళు అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారు, తల్లిదండ్రులు చూడట్ల వాళ్ళని, ముసలిని, అది చచ్చిపోతే పట్టించుకోవట్ల, వాళ్ళు ఎక్కడ అమెరికా లండన్లో ఉంటున్నారు, చనిపోతే కొడుకు ఫోన్ చేస్తే నేను ఈరోజు రాలేను, నేను అమెరికాలో ఉన్నానని చెప్తున్నారు. వాళ్ళని జాగ్రత్తగా ఈ యొక్క ఓసీ కమ్యూనిటీ వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి ప్రభుత్వమే లంచనాలతోటి ఎలాగంటే అలాగా చనిపోయిన వాళ్ళని పడేయకుండా ప్రభుత్వ లాంఛనాలతోటి గౌరవంగా తీసుకెళ్ళి కాల్చాలి అనేటువంటి సిస్టమ్, కామన్ బరియల్ గ్రౌండ్ సిస్టమ్ పెడతాం మనం విలేజ్లో. ఇది కూడా అగ్రవర్ణాలకు ఉపయోగపడేదే, మనము వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయట్లా. మూడోది ఇదే చెప్తున్నారు, ఏమని, మాకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓపెన్ కేటగిరీలోకి మళ్ళీ వస్తున్నారు, మాకు అన్యాయం జరుగుతుందన్నారు. కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేద్దాం. జనరల్ కేటగిరీ 20% ఉన్నారు, 20% వాళ్ళకి ఇచ్చేసి మిగతా 50% వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు. సో వాళ్ళు కోరుకున్నట్టుగా మనం తీసుకెళ్ళటం అనేది అంబేద్కర్ జనతా పార్టీకి సంబంధించింది. ప్లీజ్ ఫాలో us. థ్యాంక్ యూ, నమస్కారం. జాయిన్ అంబేద్కర్ జనతా పార్టీ. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ మూమెంట్, పొలిటికల్ పార్టీ తర్వాత వదిలేండి, మూమెంట్, టేక్ దిస్ యాజ్ ఎ మూమెంట్. థ్యాంక్ యూ, నమస్కారం.